హలో ఫ్రెండ్స్, ఈ సలార్ మూవీలో చూపించిన కాన్సార్ సిటీ ఫిక్షనల్ సిటీ అయినప్పటికీ సేమ్ ఇదే పేరుతో ఇరాన్లో ఒక సిటీ ఉంది. అలాగే మూవీ స్టార్టింగ్లో రుద్ర వరద ముక్కుపోగుని తీసుకోవడంతో దానిని తిరిగి దక్కించుకోవడానికి వరద దేవా హెల్ప్ అడుగుతాడు. అండ్ జరిగింది తెలుసుకున్న దేవా కోపంతో వరదాని తీసుకొని రుద్ర దగ్గరకు వెళ్తాడు. అప్పుడు రుద్ర వరదతో ఒక మాట అంటాడు, నువ్వేదో సైన్యాన్ని తీసుకొస్తావనుకుంటే వీడొక్కడనే తీసుకొచ్చావా అని. నిజానికి వరద ఆ సమయానికే దొర. అతను కావాలని అనుకుంటే ఆర్మీనే తెచ్చుకునేవాడు. కానీ అతను అందరికంటే ఎక్కువగా నమ్మేది అండ్ అతను తన వన్ మ్యాన్ ఆర్మీగా చూసేది దేవాని. అందుకే వరద తనకు మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ కోసం ఆర్మీని కాకుండా దేవాని తీసుకొస్తాడు. దేవా వరద ముక్కుపోగు తిరిగి తీసుకున్న తర్వాత రుద్రతో, నువ్వు మళ్ళీ వాడి ముక్కుపోగుని పట్టుకుంటే ఈసారి నా చేతిలో కరెంట్ తీగ కాదు కరెంట్ పోల్ ఉంటుందని బెదిరిస్తాడు. ఈ సీన్లో రుద్ర దేవాని చూసి భయపడిపోతాడు. అయితే 2010 టైంలో రుద్ర మళ్ళీ వరద ముక్కుపోగుని పీకడానికి ట్రై చేస్తాడు. సో నెక్స్ట్ పార్ట్లో దేవా చేతిలో రుద్ర చనిపోవచ్చు. అండ్ ఇది జరిగిన తర్వాత వరద మళ్ళీ దేవాని తీసుకొస్తాడు. కానీ వచ్చింది దేవానే అనే విషయం రుద్రాకి తెలీదు. వరదతో పాటు వచ్చింది అవుట్ సైడర్ అని అతను అనుకుంటాడు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో వీరిద్దరూ ఎదురు పడరు. ఒకవేళ ఎదురు పడితే అది దేవానే అనే విషయం రుద్రాకి తెలుస్తుంది. ఎందుకంటే కరెంట్ వైర్ వలన ఏర్పడిన గాయం యొక్క గుర్తులు దేవాకి ఇంకా ఉన్నాయి. సో అతను ఆ గుర్తులు చూస్తే వచ్చింది దేవానే అనే విషయం అతనికి తెలియవచ్చు. చిన్నప్పుడే దేవాని చూసి భయపడిన రుద్ర ఇప్పుడు వరదతో పాటు వచ్చింది దేవానే అనే విషయం తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఈ షాట్లో మనకు 2 ట్రైబ్స్కి మధ్య జరిగే యుద్ధాన్ని చూపిస్తారు. అండ్ ఇక్కడ ఒక ట్రైబ్కి చెందిన వారి శరీరంపై సయాన్ కలర్ ఉంది. వీరు శౌర్యంగా ట్రైబ్కి చెందినవారు. అండ్ వారితో యుద్ధం చేస్తుంది మన్నార్ ట్రైబ్ వారు. అండ్ ఈ షాట్లో మన్నార్ ట్రైబ్ చెందిన ఒక అతను కింద పడిపోతాడు. సో ఈ బ్యాటిల్లో శౌర్యంగా ట్రైబ్ వాళ్ళు గెలిచారని తెలుస్తుంది. అయితే మూవీలో కొన్ని సెకండ్స్ మాత్రమే చూపించిన ఈ బ్యాటిల్ 1985 కంటే ముందే జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే మూవీలోని ఒక సీన్లో రాజమన్నార్ శౌర్యంగా ట్రైబ్ని అంతం చేయడానికి ప్లాన్ వేసినప్పుడు అతని మనుషుల్లో ఒక అతను భయపడుతూ వారిని మనం ఓడించగలమా అని అడుగుతాడు. సో గతంలో ఈ 2 ట్రైబ్కి మధ్య జరిగిన బ్యాటిల్లో శౌర్యాంగులు గెలవడం అండ్ వారు మన్నా ట్రైబ్ కంటే కూడా స్ట్రాంగ్ అవ్వడం వలనే అతను అలా అన్నాడు. అండ్ వారిని డైరెక్ట్గా ఓడించడం కష్టం కాబట్టే వారు నిద్రపోతున్న సమయంలో చంపాలని రాజమన్నార్ ప్లాన్ చేస్తాడు. అలాగే ఇక్కడ దేవా తన మదర్ని కాపాడుకోవడానికి వారి ఇంటి తలుపులకు మేకుల్ని కొడతాడు. అయితే ఈ షాట్లో చూస్తే ఆ ఇంటి గేటుకి కూడా దేవా ఇదే విధంగా మేకులను కొడతాడు. రాజమన్నార్ కాన్సార్ త్రోన్ని దక్కించుకోవడానికి శౌర్యంగా ట్రైబ్కి చెందిన వారందరినీ వారు నిద్రపోతున్న సమయంలో దాడి చేసి చంపమని అతని ఆర్మీకి ఆదేశిస్తాడు. సో వీరు అటాక్ చేయబోతున్నారని శౌర్యంగా ట్రైబ్ వారికి కూడా తెలీదు. అయితే ఇక్కడ దేవాకి వారు రాబోతున్నారన్న విషయం ముందే తెలుస్తుంది. అండ్ అతని చేతులకు బ్లడ్ ఉండడాన్ని కూడా మీరు చూడవచ్చు. ఆ బ్లడ్ మేబీ అతని ఫాదర్ అండ్ శౌర్యంగా ట్రైబ్కి లీడర్ అయిన దారాది అయి ఉండవచ్చు. ఈ సీన్ సమయానికే అతను చనిపోతాడు. తన తండ్రి చనిపోతున్నప్పుడు దేవా అతని పక్కనే ఉండి ఉండవచ్చు. అండ్ రాబోయే ప్రమాదం గురించి అతను హెచ్చరించడంతో దేవా తన మదర్ని కాపాడుకోవడం కోసం ఇలా తన ఇంటి డోర్స్కి మేకులు కొట్టి ఉండవచ్చు. అండ్ ఈ సీన్లో దేవా మదర్ ఇంకెప్పుడు ఈ ప్లేస్కి రానని, ఇక్కడ జరిగిందంతా మర్చిపోతానని చెప్పమని ప్రామిస్ చేయమని అంటుంది. ఇక్కడ ఆమె ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనల గురించి లైక్ దేవా ఫాదర్ని మన్నార్ ట్రైబ్ వాళ్ళు చంపడం అండ్ వారు దేవా మదర్ని కూడా చంపడానికి రావడం, సో ఇలా వారు ఆ రోజు రాత్రి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతుంది. అలాగే దేవా శౌర్యంగా ట్రైబ్కి చెందినవాడని మూవీ చివరిలో రివీల్ అవుతుంది. అండ్ అతని శరీరం మీద సయాన్ కలర్ రావడాన్ని చూపిస్తారు. అయితే దేవా శౌర్యంగా ట్రైబ్కి చెందినవాడని మూవీలో కొన్నిసార్లు ముందే హింట్ ఇచ్చారు. దేవా వరదాకి ప్రామిస్ చేసే ఈ సీన్ బ్యాక్గ్రౌండ్లో మనకు సయాన్ కలర్లో ఫాగ్ కనిపిస్తుంది. అలాగే ఈ సీన్లో కూడా దేవా వెనకాల సేమ్ కలర్లో ఫాగ్ కనిపిస్తుంది. అలాగే ఆ కలర్ యొక్క లైట్ రిఫ్లెక్షన్ని మీరు దేవా మీద చూడవచ్చు. అలాగే ఈ సీన్లో రాజమన్నార్ శౌర్యంగా ట్రైబ్కి చెందిన వారిలో ఒక్కడైనా బ్రతికుంటాడనే భయం ఉండడం వలన అతను కాన్సార్లోకి వారు రాకుండా కాన్సార్ చుట్టూ పెద్ద గోడ కట్టిస్తాడు. అలాగే ఒక పెద్ద ఆర్మీని పెట్టుకున్నట్టు చెబుతాడు. అయితే దేవా వరదాతో పాటు కాన్సార్కి తిరిగి వచ్చినప్పుడు దేవా కూడా ఇదే మాట చెబుతాడు. ఇంత పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవరు పోతారని కాదు, లోపలికి ఎవరు వస్తారో అని అంటాడు. ఇలా దేవా శౌర్యంగా ట్రైబ్కి చెందినవాడని ముందే చూపించారు. అలాగే ఈ మూవీ మొత్తం మీద వరద దేవా తన సలార్ అని 2 సార్లు చెబుతాడు. అండ్ మొదటిసారి చెప్పినప్పుడు మూవీ టైటిల్ పడుతుంది.
ఇక మూవీ చివరిలో రెండవసారి చెప్పినప్పుడు నెక్స్ట్ పార్ట్ టైటిల్ రివీల్ అవుతుంది. అలాగే ఆద్య చనిపోయిన తన మదర్ అస్థికలను గంగా నదిలో కలపడానికి ఇండియా వస్తుంది. మూవీలో ఈ విషయం మనకు మధ్యలో తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మూవీలో మనకు ముందే టీస్ చేశారు. ఆద్య ఫ్లైట్లో ఉన్నప్పుడు ఆమె వారణాసికి వెళ్తుందని చూపిస్తారు. అండ్ ఆమె పక్కన కూర్చున్న ఒక ఆమె రుద్రాక్ష మాల ధరించి ఉంటుంది. సో ఆమె ఒక స్పిరిచువల్ పర్పస్ కోసం వారణాసికి వెళ్తుందని అప్పుడే చూపించారు. అలాగే ఆమె బాధతో తన బ్యాగ్ వైపు చూస్తుంది. అండ్ ఈ బ్యాగ్లో నుంచే ఆమె తన మదర్ యొక్క అస్థికలను బయటకు తీస్తుంది. అండ్ ఇక్కడ ఆద్యాని కాన్సార్కి చెందిన కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తే ఆమెను బిలాల్ కాపాడతాడు. అయితే ఇక్కడ వారు యూజ్ చేసే ఏ వెహికల్కి కూడా నెంబర్ ప్లేట్స్ ఉండవు. వీరు మాత్రమే కాదు, నాయక్ యూజ్ చేసే వెహికల్కి, దేవాని తీసుకురావడానికి వరద యూజ్ చేసే కారుకి కూడా నెంబర్ ప్లేట్స్ ఉండవు. సో కాన్సార్కి చెందిన ఏ వెహికల్కి కూడా నెంబర్ ప్లేట్స్ ఉండవు. 1947 టైంలో రాజమన్నార్ తండ్రైన శివమన్నార్ ఇండియా పెట్టే ఏ రూల్ కూడా కాన్సార్కి వర్తించదని, అయితే కాన్సార్ పెట్టే ప్రతి రూల్ కూడా ఇండియాకి వర్తిస్తుందని చెబుతాడు. అందుకే కాన్సార్కి చెందిన ఏ వెహికల్కి కూడా నెంబర్ ప్లేట్ ఉండదు. అలాగే ఈ సీన్లో శివమన్నార్ భుజం మీద ఉన్నది మరెవరో కాదు, అతని కొడుకైన రాజమన్నార్. అలాగే దేవా అండ్ అతని మదర్ అస్సాంలోని టిన్సుకియా సిటీలో ఉంటారు. అండ్ మూవీలో చూపించినట్టుగానే ఈ ప్లేస్ రియల్గానే కోల్ మైనింగ్కి చాలా ఫేమస్. అలాగే ఈ ప్లేస్లో ఒక డ్రాగన్ ఫెస్టివల్ జరుగుతున్నట్టు మూవీలో చూపిస్తారు. కానీ టిన్సుకియాలో ఇలాంటి ఫెస్టివల్ ఏమీ జరగదు. మూవీలో చూపించిన ఈ ఫెస్టివల్ పేరు డ్రాగన్ డాన్సింగ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ని చైనాలో జరుపుకుంటారు. అయితే చైనా హిస్టరీ ప్రకారం ఈ చైనీస్ డ్రాగన్ చైనా ఎంపరర్తో కనెక్ట్ అయి ఉంటుంది. వారి ఇంపీరియల్ పవర్ని లేదా ఇంపీరియలిజంని సూచించడానికి చిహ్నంగా ఈ డ్రాగన్ని యూజ్ చేస్తారు. ఈ డ్రాగన్ని దేవా ఎంట్రన్స్ అప్పుడు చూపిస్తారు. మూవీ చివరిలో కాన్సార్ సింహాసనం మీద కూర్చునే హక్కు దేవాది అని రివీల్ అవుతుంది. సో కాన్సార్కి అతను నిజమైన ఎంపరర్. అండ్ ఈ సీన్లో దేవా ముందు డ్రాగన్ని చూపించి అతను ఒక ఎంపరర్ అని చూపించారు. అలాగే ఆ డ్రాగన్ ఇంపీరియలిజంని రిఫర్ చేస్తుంది. అంటే ఒక ఎంపైర్ అదర్ టెరిటరీస్ని కంకర్ చేసుకొని వాటిని వారి ఎంపైర్లోకి యాడ్ చేయడం. మూవీ ఎండ్లో వరద కనిపించేదంతా తనకు కావాలని దేవాని అడుగుతాడు. సో నెక్స్ట్ పార్ట్లో దేవా వరద కోసం అదర్ టెరిటరీస్ మీద అటాచ్ చేసి వాటిని వరదాకి ఇవ్వడాన్ని చూపించబోతున్నారు. అలాగే దేవా ముందు కనిపించే ఈ రెడ్ డ్రాగన్ చూడడానికి బ్లడ్గా కనిపిస్తుంది. అండ్ అది దేవా యొక్క పాస్ట్ని రిఫర్ చేస్తుంది. అండ్ ఈ షాట్లో దేవా ఒక ట్రక్ యొక్క పార్ట్ని ఒక్కడే తేలిగ్గా మోస్తాడు. అయితే సేమ్ ఇదే పార్ట్ని ముగ్గురు చాలా కష్టంగా మోసుకుంటూ వెళ్తారు. దేవా తన మదర్కి చేసిన ప్రామిస్ వలన అతను మొదట ఎవరిని కూడా కొట్టడు. కానీ అతను ఎంత పవర్ఫుల్ అనేది ఈ సీన్తో చూపించారు. అలాగే ఈ సీన్లో బోర్డు మీద లయన్, టైగర్, ఎలిఫెంట్ అని రాసి ఉంది. అండ్ ఇది సలార్ టేజర్లో టీను ఆనంద్ బాబా క్యారెక్టర్ చెప్పే డైనోసార్ డైలాగ్కి రెఫరెన్స్. అండ్ ఈ సీన్లో దేవా మదర్ ఫైనల్లీ దేవా ఫైట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఆమె ఒక మాట చెబుతుంది, కావాలంటే చేతులెత్తి మొక్కు, లేదంటే ఎత్తిన చేతులు నరికేయమని. అండ్ మూవీలో కనిపించే ఫ్లాష్ బ్యాక్ సీన్లో నారంగ్ వరదాన్ని చంపడానికి వచ్చేటప్పుడు దేవా ముందు తప్పు అతనే చేశాడని, కావాలంటే తనని చంపమని చేతులెత్తి మొక్కుతాడు. కానీ అతను వినడు. నారంగ్ వరదాన్ని పట్టుకోవడంతో ఆ చేతిని నరికేస్తాడు. ఆ తర్వాత అతన్ని చంపేస్తాడు కూడా. సో దేవా మదర్ చెప్పే ఆ డైలాగ్ ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్కి రెఫరెన్స్. ఈ సీన్లో ఆద్యాని కొంతమంది గూండాలు ఏడిపిస్తారు. అయితే దేవా తన మదర్కి ఇచ్చిన ప్రామిస్ వలన వారిని కొట్టడు. ఒకవైపు కోపంగా ఉన్న దేవా తనని తాను ఆపుకోవడానికి పక్కనున్న ఒక ఐరన్ పోల్ని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ పోల్ మీద దేవా హ్యాండ్ ప్రింట్ కనిపిస్తుంది. అయితే ఈ ఫైట్ సీన్లో అదే వ్యక్తి దేవాని కొట్టడానికి వచ్చినప్పుడు ఈసారి ఐరన్ పోల్ ప్లేస్లో అతని చెయ్యి ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు బోన్ క్రాకింగ్ సౌండ్ కూడా వినిపిస్తుంది. అతను ఏ చేత్తో అయితే ఆద్యాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడో అదే చేతిని దేవా గట్టిగా పట్టుకుంటాడు. అలాగే అతను ఏ విధంగా అయితే దేవాని తనని కొట్టమని చెబుతాడో అదేవిధంగా ఈ ఫైట్ సీన్లో అతన్ని కొడతాడు. అలాగే సెల్ఫీ అనే అతను ఆద్యాని ఏ చేతితో అయితే పట్టుకుంటాడో ఆ చేతిని దేవా విరిచేస్తాడు. ఈ మూవీలో ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 2017. అలాగే ఇతను దేవా కోసం 7 ఏళ్లుగా వెతుకుతున్నట్టు చెబుతాడు. అలాగే ఈ సీన్లో చంద్రం 4 ఏళ్ల క్రితం దేవా అండ్ అతని మదర్ టిన్సుకియాకి వచ్చినట్టుగా ఆద్యాకి చెబుతాడు. సో అంతకుముందు వారు టిన్సుకియాలో లేరు. అయితే ఈ సీన్లో దేవా మదర్ చేతిలో ఉన్న మ్యాప్లో కొన్ని ప్లేసెస్ మార్క్ చేసి ఉన్నాయి. అవి వారు ఇంతకుముందు ఉన్న ప్లేసెస్.
అలాగే మూవీలోని ప్రతి గాథలో సాంగ్లోని లిరిక్స్ని కనుక మీరు గమనిస్తే సలార్ నెక్స్ట్ పార్ట్లో జరగబోయే కొన్ని ఈవెంట్స్ గురించి ఉంటాయి. లైక్ దేవా రాజమన్నారిని చంపడం, అలాగే అతను ఒక రాక్షసుడిలాగా క్రూరంగా మారడం, ఇలా కొన్నిటి గురించి ఈ సాంగ్లో హింట్ ఇచ్చారు. ఈ మూవీలో మనం చూసిన దేవా శాంపుల్ మాత్రమే. అసలు దేవా మదర్, కాన్సార్కి చెందిన వారందరూ ఎందుకు దేవాని చూస్తేనే ఈవెన్ అతని పేరు చెప్పినా భయపడుతున్నారన్నది మనకు సలార్ పార్ట్ 2లో చూపించబోతున్నారు. సో పార్ట్ 2లో దేవా క్యారెక్టర్ చాలా క్రూయల్గా కనిపించబోతుంది. అలాగే ఈ షాట్లో అస్సాంలోని ముదేరాబాద్ అని చూపిస్తారు. అయితే నిజానికి అస్సాంలో ముదేరాబాద్ అనే ప్లేస్ లేదు. అండ్ దేవా ఈ ప్లేస్లోని హిల్ టాప్కి వచ్చినప్పుడు ఎర్త్ లోపల నుంచి మిషన్ గన్స్ బయటకు వస్తాయి. సో దేవా వీటిని ముందే ఆ ప్లేస్లో ప్లాంట్ చేశాడు. లోకల్ మాయిస్ట్ కంట్రోల్లో ఉన్న ఈ బుదేరాబాద్ ప్లేస్కి కాన్సార్తో కనెక్షన్స్ ఉండడం వలన దేవా ముందే ఇలా ఈ మిషన్ గన్స్ని ఆ ప్లేస్ మీద అటాచ్ చేయడానికి వీలుగా హిల్ మీద ప్లాంట్ చేసి ఉండవచ్చు. అలాగే దేవా హ్యాండ్కి ఉన్న టాటూ వచ్చేసి ఒక డేమన్ది. అండ్ ఆ టాటూ యొక్క ఒరిజినల్ లుక్ని మీరు ఈ పిక్లో చూడవచ్చు. అండ్ ఇక్కడ ఆ డేమన్ పట్టుకున్న వెపన్ వచ్చేసి గాడ్ ఆఫ్ డెత్ది. అలాగే ఆ డేమన్ బాడీ వచ్చేసి ఒక హ్యూమన్ది. దేవా తన కళ్ళల్లో ఏం కనిపిస్తుందో అదే గీమని చెప్పినప్పుడు ఆమె దేవా కళ్ళల్లో గాడ్ ఆఫ్ డెత్ వెపన్ పట్టుకున్న ఒక డేమన్ టాటూని వేస్తుంది. సో ఇలా దేవా ఒక గాడ్ ఆఫ్ డేమన్ అన్నట్టుగా, అతను ఒక మృత్యు అన్నట్టుగా ఈ టాటూ ద్వారా చూపించారు. ఈవెన్ ఈ సీన్లో ఈ కిడ్ కూడా దేవుడు రాడన్నావు కదా, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, మనల్ని కాపాడడానికి ఏ రాక్షసుడైనా వస్తాడేమో అని అంటుంది. సో ఇలా దేవా ఒక డేమన్ లాంటి వాడని మూవీలో చూపించారు. అలాగే మూవీలోని ఇంటర్వెల్ సీన్లో మనకు వరదా కనిపిస్తాడు. అలాగే ఇక్కడ అతను కాన్సార్ థ్రోన్ మీద కూర్చొని ఉన్నాడు. అండ్ తన చేతికి కాన్సార్ కింగ్కి ఉండే కడియం ఉంది. సో ఇప్పుడు అతను కాన్సార్కి కర్త. అయితే ఇక్కడ మీరు గమనిస్తే దొరల చైర్స్ ఖాళీగా ఉన్నాయి. మేబీ కాపరుల చైర్స్ కూడా ఖాళీగా ఉండి ఉండవచ్చు. కాన్సార్ రూల్ ప్రకారం కర్త సింహాసనం మీద కూర్చున్నప్పుడు దొరలు, కాపరులు అందరూ కూడా సభకు రావాలి. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. మూవీలో వరద కనిపించేదంతా తనకు కావాలని దేవాని అడుగుతాడు. సో దేవా మొత్తం కాన్సార్ని వరదాకిచ్చి దొరలు, కాపరులు లేకుండా చేసి ఉండవచ్చు. ఈవెన్ రాధారమ కూడా ప్రెజెంట్ కాన్సార్లో కాకుండా హైదరాబాద్లో ఉంటుంది. అలాగే మూవీలో కాన్సార్ సిటీని చూపించడానికి బుడాపెస్ట్, రోమ్, ప్యారిస్ ఇలా కొన్ని ప్లేసెస్కి చెందిన లొకేషన్స్ని చూపించారు. దేవా అండ్ వరదాని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళేటప్పుడు మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. అది బుడాపెస్ట్లోని లిబర్టీ బ్రిడ్జ్. అలాగే మూవీ చివరిలో దేవా శౌర్యాంగా అని రివీల్ అయినప్పుడు దేవా అండ్ శౌర్యాంగులు ఒక రిచువల్ చేస్తారు. అప్పుడు వారి వీపు మీద కొన్ని గాయాలు కనిపిస్తాయి. వారి రిచువల్లో భాగంగా స్వాడ్ని వారి వీపు మీద నుంచి తీసుకొచ్చేటప్పుడు వారికి ఈ గాయాలు అవుతాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.